యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 2 అనుభవాలు అయినాయి. 3వ అనుభవం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4 నుండి త్వరితంగా. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మము ఇచ్చెను గాని. చాలండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, బాగా వినాలి. దేవుడు అంటున్నాడు, యెరూషలేములో నుండి వెళ్ళొద్దు. ఇది ఎప్పుడు జరిగిన సందర్భం చెప్తున్నాను వినండి. యేసు ప్రభు సమాధిని గెలిచి లేచాడు. మొట్టమొదటిగా ఆయన ఎవరికి కనబడ్డారంటే మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలకు సమాధుల యొద్ద ఆయన కనబడ్డాడు. రెండోదిగా ఎవరికి కనబడ్డాడంటే ఎమ్మాయి మార్గంలో 2 మనుషులు వెళుతుండగా వారితో దేవుడు మాట్లాడాడు. మూడోదిగా ఎవరికి కనబడ్డాడంటే శిష్యుల దగ్గరికి గ్రామంలోనికి వెళ్ళి శిష్యులకు కనబడ్డాడు. ఇప్పుడు శిష్యులతో అంటున్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, యెరూషలేము నుండి వెళ్ళొద్దు. నా వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. పైనుండి ఒక అభిషేకం మీలోనికి వస్తుంది, పైనుండి ఒక శక్తి మీలోనికి వస్తుంది, పైనుండి ఒక బలమైన అభిషేకం మీలోనికి వస్తుంది. యెరూషలేములో ఏముందంట? పైనుండి శక్తి పొందుకునే అనుభవం, పైనుండి అభిషేకం పొందుకునే అనుభవం, పైనుండి ఆత్మను పొందుకునే అనుభవం. భూ సంబంధమైంది కాదు పరిశుద్ధాత్మ, లోక సంబంధమైంది కాదు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగా యెరూషలేము పట్టణములో నుండి పంపబడిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. పైనుండి ఒక అభిషేకం కొమ్మరించబడుతుంది. నిజంగా నువ్వు యెరూషలేమును ప్రేమించే వ్యక్తివైతే యెరూషలేములో ఒక అనుభవం ఉంది. నువ్వు అభిషేకముతో నింపబడే జీవితం, నువ్వు ఆత్మతో నింపబడే జీవితం, అభిషేకం నీలోనికి వచ్చే జీవితం, అభిషేకం నిన్ను ఏలుబడి చేసే జీవితం, అభిషేకం నిన్ను నడిపించే జీవితం, అభిషేకం నిన్ను నడిపించే జీవితం, అభిషేకం నిన్ను ఏలుబడి చేసే జీవితం, అభిషేకం నీలో ఉండే జీవితం, అభిషేకం నిన్ను క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వభావంలోనికి, క్రీస్తు పరిపూర్ణతలోనికి నిన్ను మార్చే అభిషేకం. యెరూషలేము నుండి వెళ్ళొద్దు. ఎప్పుడు వెళ్తారో తెలుసా? అభిషేకాన్ని పొందుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యోదయ సమరయలోనికి, భూదిగంతముల వరకు దేవుని నిమిత్తం నువ్వు నిలబడడానికి నువ్వు వెళ్ళాలి. 1 వాగ్దానం చేయబడింది నూతన యెరూషలేం. 2 యెరూషలేం అనగా ఆరాధన క్షేత్రం. 3 యెరూషలేం అనగా ఇక్కడ ఒక అభిషేకం కొమ్మరించబడుతుంది, పైనుండి ఒక శక్తి వస్తుంది నీలోనికి. నువ్వు పొందుకున్న శక్తి సామాన్యమైన శక్తి కాదు, సామాన్యమైన శక్తి కాదు. నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ అన్న ఒక శక్తి నీతో మాట్లాడుతుంది. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ఎన్నడూ ఒంటరివి కాదు. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు. సాతానికి నువ్వు ఒంటరిగా కనబడవచ్చు, మనుషులకి నువ్వు ఒంటరిగా కనబడవచ్చు, ప్రజలకి నువ్వు ఒంటరిగా కనబడవచ్చు. ఇదిగో నీకు ఎవరు లేరని అనేక మంది నిన్ను అపహాసం చేయవచ్చు, హేళన చేయవచ్చు, నిన్ను కించపరచవచ్చు, నిన్ను రకరకాలుగా మాట్లాడవచ్చు. కానీ నీలో ఉన్న ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు, ఒంటరివి కాదు. సంఘం ఎప్పుడు ఒంటరిది కాదు, సంఘములో ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అభిషేకంతో నింపబడిన నీవు ఒంటరివి కాదు. అభిషేకం నీలోనికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తున్నాడు. ఇది మొదలుకొని నువ్వు అడుగుపెట్టు స్థలములలో దేవుని కొరకు మాట్లాడడానికి నీ నోరు తెరవగలిగితే, నోరు తెరవగలిగితే, అమ్మో నేనేం మాట్లాడగలను,
ఈ మనసు పక్కన పెట్టే. అమ్మో వాక్యమును నేనేం చెప్పగలను, ఈ మనసు పక్కన పెట్టే. అమ్మో ఈ ప్రశ్నకు నేనేం జవాబు చెప్పగలను, ఈ మనసు పక్కన పెట్టే. అమ్మో ఈ ప్రశ్నకు ఏం ఆన్సర్ ఇవ్వగలను, ఏమి జవాబు ఇవ్వగలను, ఎలా మాట్లాడగలను, అమ్మో నేను ఏదేదో మాట్లాడేస్తాను, ఈ మనసంతా పక్కన పెట్టే. హృదయపూర్వకంగా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే ఆ సమయంలో ఏం మాట్లాడాలో, ఆ సమయంలో ఎలా మాట్లాడాలో, ఆ సమయంలో ఎందు నిమిత్తం మాట్లాడాలో, ఆ సమయంలో జ్ఞాన సంబంధమైన మాటలు నువ్వు ఎలా మాట్లాడాలో నీ నోటికి బోరగా పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ప్రార్థన గురించి కావచ్చు, పరిశుద్ధ జీవితమును గురించి కావచ్చు, విశ్వాస జీవితమును గురించి కావచ్చు, అన్య భాషలను గురించి కావచ్చు, పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి కావచ్చు, నువ్వు ధారాళంగా మాట్లాడడానికి నీలో ఆత్మదేవుడు ఉండి నీతో మాట్లాడిస్తాడు. స్తెఫను అగపరిచిన జ్ఞానాన్ని వారు ఎదిరించలేకపోయారంట. స్తెఫను అగపరిచిన జ్ఞానం ఆత్మ జ్ఞానం, అది అభిషేకంతో నింపబడిన జ్ఞానం, అది ఆత్మదేవుడిచ్చిన జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అతడు వినియోగిస్తే ఎవ్వరూ కూడా ఎదిరించలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? యెరూషలేములో అతడు అభిషేకాన్ని పొందుకున్నాడు. అభిషేకం పొందుకున్న బిడ్డ ఈ రోజు నుండి నువ్వు వెళ్ళు స్థలాలలో, నువ్వు వెళ్ళు ప్రాంతాలలో, నువ్వు ప్రయాణం చేస్తున్న ప్రాంతాలలో మాట్లాడడం ప్రారంభించు. చదువు లేని పేతురికి చదువు నేర్పించిన దేవుడు, జ్ఞానము లేని పేతురికి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు, ఆత్మ సంబంధమైన విషయాలు ధారాళంగా మాట్లాడడానికి కృపనిచ్చిన దేవుడు. కారణం ఏంటంటే యెరూషలేము నుండి వెళ్ళకుండా పేతురు ఏం చేశాడంటే అభిషేకాన్ని పొందుకున్నాడు. యోహాను అభిషేకాన్ని పొందుకున్నాడు. మరియమ్మ అభిషేకాన్ని పొందుకుంది. నా దేవుని బిడ్డ, యెరూషలేము అనగా అభిషేకముతో నింపబడిన స్థలం ఇది. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. 3 అనుభవాలు నేర్చుకున్నాం. 1 యెరూషలేము అంటే వాగ్దానం చేయబడిన జీవితం. 2 యెరూషలేము అంటే ఆరాధన జీవితం. 3 యెరూషలేము అనగా అభిషేకం నింపబడే స్థలం. మాకు పరిశుద్ధులు నేర్పుతారు. నేర్పుతారో తెలుసండి? ఉదాహరణకు ఒక కారు ఉందనుకోండి, మనకి వింటున్నారా? ఒక కారు ఉందనుకోండి. కారు బాగా వాడి కారుని ఎక్కడికి తీసుకెళ్ళాలంటే షెడ్కి తీసుకెళ్ళి దాన్ని మరలా ఏం చేయాలంటే శుభ్రంగా ఏం చేయాలి చెప్పండి? సర్వీసింగ్ చేయించాలి. 2 వీలర్ ఉందనుకో, దాన్ని బాగా వాడి సర్వీసింగ్ చేస్తూ ఉండాలి. మరలా అది ఎందులోనికి వస్తుందంటే కండిషన్లోనికి వస్తుంది. ఈ దేహం అనే ఈ బాడీ కూడా దేవుని సన్నిధుల్లో ఎప్పటికప్పుడు అభిషేకము చేత నింపబడే అనుభవంలో వచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో ఈ దేహం ఎలా ఉండదంటే చక్కగా నడిచే దేహంగా, చక్కగా పరిగెత్తే దేహంగా, చక్కగా ఫలించే దేహంగా, చక్కగా పరిపూర్ణం పొందుకునే దేహంగా, చక్కగా గురి యొద్దకు పరిగెట్టడానికి కృప దొరుకుతుంది.